నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మెగానైన్ భక్తి ద్వారా. మనందరికీ సుపరిచితులే రఘుప్రియ గారు. చాలా విషయాలు దిన ఫలితాల దగ్గర నుంచి ప్రతి టాపిక్ గురించి నిరంతరం మాట్లాడుతూనే ఉంటారు. గరుడ పురాణంతో మనకి ఒక డిఫరెంట్ గెటప్‌లో చక్కగా గరుడ పురాణానికి సంబంధించి ప్రతి విషయం మనకి తెలియని ఎన్నో విషయాలు ఆ కార్యక్రమంలో ఉంటాయి. ఆ వీడియోస్ కూడా ఛానెల్‌లో ఉన్నాయి. వాచ్ చేయండి. ఇక ఈరోజు ఒక ముఖ్యమైన విషయం అదేమిటంటే ఆహ్, హస్త సాముద్రికం చాలామంది మాట్లాడతారండి. కానీ డీటెయిల్డ్‌గా ఒక్కొక్క వేలికి సంబంధించి పూర్తి డీటెయిల్స్. ఏళ్ళు ఎలా ఉంటే కలిసొస్తుంది? ఎవరికి కలిసొస్తుంది? ఏ ఏజ్‌లో వాళ్ళు షైన్ అయ్యే అవకాశం ఉంటుంది? ఎవరు ఎక్కువగా జాగ్రత్త పడాలి? ఈ విషయాలన్నీ వివరిస్తారు. బొటనవేలు మొదలు చిటికెన వేలు వరకు. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. విషయం బోధపడదు. అట్ ద సేమ్ టైమ్ మీరు చూసాక ఖచ్చితంగా మీ అమూల్యమైన విషయాలు ఏవైనా మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్కారం రఘుప్రియ గారు. నమస్తే అండి. రఘుప్రియ గారు మనం ఈ బ్రొటనవేలు గురించి మాట్లాడాము. అవును. చాలా విషయాలు నాకు మ్యాచ్ అయ్యే విషయాలు చాలా చెప్పారు. సో, మనం గతంలో అనుకున్నట్టుగా ఏదో కూర్చొని నా గురించి నేను మాట్లాడినట్టుగా ఉంది. సో, అవును. చూపుడు వేలు ఏ విధంగా ఉండాలి? ఈ హ్మ్. వేళ్ళన్నిటికి ఒక్కొక్క హ్మ్. పేరు ఉంది. హ్మ్. దీనికి చూపుడు వేలు అనే పేరుంది. మనకి హ్మ్. తెలుగులో అయితే చూపుడు వేలనే చూపుడు అంటారు. వేలని అంటాము. సో, ఇండెక్స్ ఫింగర్. హ్మ్. ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలు. హ్మ్. ఇండెక్స్ ఫింగర్ ఇన్ ఇంగ్లీష్, చూపుడు చూపుడు వేలు వేలు తెలుగులో. తెలుగు. అవును. సో, తెలుగులో మాట్లాడుకుంటున్నాం కాబట్టి చూపుడు వేలు చూపుడు వేలు. దేన్ని సూచిస్తుంది? ఆ! ఎవరికి ఏ విధంగా ఉంటే కలిసొస్తుంది? హ్మ్. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా వేళ్ళు నాజూగ్గా ఉండటం, ఇలా హ్మ్. కాస్త మందంగా ఉండి ముందుకు వెళ్ళేసరికి కాస్త నాజూగ్గా ఉండటం. హ్మ్. కొంతమందికి గోళ్ళు విపరీతంగా పెరుగుతాయి. అసలు మనం ఏం అనకపోయినా గాని చక్కగా పెరుగుతాయి. హ్మ్. కొంతమందికి వెంటనే విరిగిపోవడం. హ్మ్. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. హ్మ్. సో, అసలు ఈ వేలు హ్మ్. ఏం చూపిస్తుంది చెప్పండి? మీ వేలు, ఈ వేలు నన్ను చూపిస్తోంది. ఓకే. అదేంటంటే దీన్ని మనం చూపుడు వేలు అంటాము. ఆ! చూపుడు అంటేనే అది అర్థమవుతోంది. చూపిస్తుంది అని మనం అర్థం. చూపిస్తుంది అని. ఆ! కానీ ఈ చూపుడు వేలుని చూపించి ఎవరితోనైనా మాట్లాడితే అస్సలు ఇష్టపడరు. అవును. ఏంటి నన్ను బెదిరిస్తున్నావా? అని అడుగుతారు. హ్మ్. ఈ హ్మ్. వేలుని చూపించాము అంటే అర్థం ఏంటంటే హ్మ్. అన్ని రకాలుగా ఏంటంటే వాళ్ళకి అవతల వాళ్ళకి మర్యాద తక్కువిస్తున్నామనే భావన. హ్మ్. తర్వాత చిన్న పిల్లలకైతే ఏయ్! అన్నట్టుగా హ్మ్. స్కూళ్ళల్లో హ్మ్. చెప్పటము. హ్మ్. అంటే ఇదేంటంటే పాపం అన్నిట్లోనే అనాదరణ పొందిపోయింది. కానీ ఈ వేలు లేకపోతే కష్టమవుతుంది. ఈ రైట్. వేలు గ్రిప్ ఎక్కువుంటుందనమాట. హ్మ్. హ్మ్. అయితే రాయటానికి కూడా మోస్ట్‌లీ రాయడానికి కూడా ముందు ఇదే కావాలి కదా! అవును. హ్మ్. సో, ఈ వేలు వల్ల చాలా ఉపయోగాలున్నాయి. కానీ, ఈ వేలెత్తి చూపిస్తే మాత్రం ప్రతి ఒక్కళ్ళు మండిపడతారు. రైట్. ఎంత శాంతమూర్తులైనా సరే. హ్మ్. అయితే హ్మ్. ఈ వేలు ఏం చూపిస్తుందంటే కనుక అహంకారాన్ని, ఇగోని చూపిస్తుంది. ఓకే. దాంతో పాటు అధికారం కూడా. అంటే హ్మ్. ఒక సన్నగా, పొడుగ్గా ఉన్నా లేదా మీరన్నట్టు కొంచెం కణుపుల్లో లావుగా ఉండి, హ్మ్. చివర సన్నగా కొనదేలినట్టు ఉన్నా కానీ, వాళ్ళు ఏదో ఒక పొజిషన్‌లో ఉంటారు. ఓకే. వెంటనే కాకపోయినా 40 అంటే నుంచి ఫస్ట్ లావుగా ఉండి తర్వాత సన్నగా ఉండటమా? తర్వాత సన్నగా ఉన్నవాళ్ళు, మొత్తం లావుగా ఉన్నవాళ్ళు? మొత్తం లావుగా ఉన్న వాళ్ళకేమి లేదు. అయ్యో! ఏమీ లేదు. ఓకే. అయితే హ్మ్. మొదట్లో లావుగా ఉన్నా, హ్మ్. చివరికి కొనదేలి సన్నగా ఉన్న. సన్నగా ఉన్నా, హ్మ్. లేదా మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి చివరి వరకు సన్నగా ఉన్నా, వాళ్ళు ఏదో ఒక పదవి 40 నుంచి హ్మ్. వాళ్ళకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువుంటాయి. అంటే హ్మ్. హై క్యాడర్స్‌లోకి వెళ్ళే అవకాశం. అది ఏ ఇండస్ట్రీ అయినా కావచ్చు. రైట్. తర్వాత స్వాభిమానం ఎక్కువ. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. రైట్. ఏదన్నా మాట అస్సలు పడరు. హ్మ్. హ్మ్. తర్వాత ఆశయం ఉంటుంది వీళ్ళకొకటి. నేను ఇది చెయ్యాలి అన్న ఒక గోలు ఉంటుంది వీళ్ళకి. తర్వాతేంటంటే లక్ష్యాల పట్ల దృష్టి పెడతారు. ఇతరత్రా ఏ డిస్టర్బెన్సెస్ వచ్చినా పట్టించుకోరు. ఓకే. ఆ లక్ష్యం మీదే గురి పెడతారనమాట. ఇలాంటి వాళ్ళు దేనికి బాగా సూట్ అవుతారంటే గనక పెద్ద పెద్ద పొజిషన్‌లో ఐఏఎస్, ఐపీఎస్ తర్వాత రక్షణ విభాగము ఇలాంటి పెద్ద పెద్ద దేశానికి సంబంధించి ఒక మ పొజిషన్‌లో ఉండడానికి, నలుగురిని కాపాడడానికి ఇలాంటి పొజిషన్‌లో ఉన్న వాళ్ళకు ఈ ఈ తంబు ఉన్న వాళ్ళకు ఈ క్యాడర్స్ మంచిగా పనికొస్తాయన్నమాట. రైట్. తర్వాత ఎలా ఉంటే ప్రభావము వాళ్ళ యొక్క మెంటాలిటీ ఉంటుందంటే హ్మ్. అదే పొడవైన వేలు, చూపుడు వేలు ఉంటే గనక నాయకత్వ లక్షణాలు ఇందాక నేను చెప్పినట్టు లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఆత్మవిశ్వాసం ఉంటుంది. దీంతో పాటు అధికారంలో నిలుస్తారు తప్పకుండా. ఏదో ఓకే. ఒక స్టేజ్‌లో వాళ్ళు పెద్ద పదవి తీసుకునే వెడతారు. ఇది తథ్యం. ఓకే. వెంటనే అవ్వకపోవచ్చు గానీ, ఏదో ఒక స్టేజ్‌లో మాత్రం అయ్యే తీరుతుంది. హ్మ్. తర్వాతేంటంటే, ఈ వేలే కనుక చిన్నగా ఉండి కొంతమందికి ఇలా వంగుతుంది. హ్మ్. హ్మ్. ఇలా వంగుతుంది.
వెనక్కి వంగడం కాదు, ముందు సైడ్కి వంగుతుంది ఇలా వంకరగా. ఓ మామయ్య అంటే మనకి వంకరగా. లేదు కానీ చూపిస్తున్నాను. ఇలా ఉమ్, వంకరగా వంగి ఉంటే కనుక ఉమ్, నిశ్శబ్దము, లోపల భయం పడుతున్నట్టు లెక్క. ఓకే. పైకి కనపడరు, ఉమ్, ఉమ్, కామ్గా ఉంటారు, ఇంట్రోవర్ట్గా ఉంటారనమాట. ఉమ్, ఉమ్, తర్వాత చాలా మందంగా ఉండి, మొదటి నుంచి చివరి వరకు మందంగా ఉండి, ఆహ్, పొట్టిగా ఉంటే గనక అహంకారము, నేను అనే భావన ఎక్కువొస్తుంది. మన అనే భావన రాదు వాళ్ళకి. ఓకే. తర్వాత సన్నగా, పొడుగ్గా ఉంటే కనుక వాళ్ళు ఒక స్టేజ్‌కొచ్చేటప్పటికి ఇంచుమించు 38, 40 లేదా 45 ఇలా క్రాస్ అవుతున్న దగ్గర నుంచి ఆధ్యాత్మికంలోకి మళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే. తర్వాత నైతిక విలువలకి ఎక్కువగా ప్రభావితమవుతారు. ఇది ఉమ్, మంచిది చేయకూడదు, ఉమ్, చెయ్యాలి, ఇది ఉమ్, చెడు చేయకూడదు అన్నట్టుగా వాళ్ళు ఫాలో అవుతూ ఎదుటి వాళ్ళకి కూడా ఎదురకుండా కనిపిస్తుంటే కూడా చెప్పేస్తూ ఉంటారు. ఇది ఓకే. మంచిది కాదు, ఉమ్, చెయ్యొద్దు అని. ఉమ్, వాళ్ళు వినకపోని ఇట్లాంటి నైతికంగా ఎథికల్ వాల్యూస్ ఎక్కువ పాటిస్తుంటారు. ఉమ్, ఉమ్, అయితే ఆ, తర్వాత ఈ వేలులో కనుక కణుపులు ఉండి, కణుపుల దగ్గర ఇలాగా ఉబ్బుగా ఉంటుంది. ఉమ్, ప్రతి కణుపు దగ్గర ఉమ్, వాళ్ళు ఉదార స్వభావము, దేనికైనా కరిగిపోయే మనస్తత్వం అన్నమాట. మెత్తగా ఉండి కండగలిగి ఉంటే కనుక ఉమ్. ఉదార స్వభావము, ఇది నిజమండి. నేనే నమ్మేస్తారు. సాక్ష్యం. ఉమ్. అసలు ఈ ప్రియ ఏది అబద్ధం చెప్పదు తెలుసా? అంటే ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఎస్, లైవ్ ప్రూఫ్ అన్నమాట లైవ్ ఇది. ప్రూఫ్ ఇది. అయితే ఆ, ఇలాగుంటుందన్నమాట. కొంతమందికి ఏంటంటే అక్కడ అసలు కండే ఉండదు, ఎముకలే ఉమ్, కనబడతాయి అనమాట. అవునవును. అలాంటప్పుడు మనం మాట్లాడేటప్పుడు చూసుకుంటే వాళ్ళు పీనాసి మైజర్స్ అన్నమాట. ఓ, పీనాసి వాళ్ళు ఒక గబుక్కన ఇలాగా విదల్చడానికి కూడా ఇష్టపడరు. దానగుణం తక్కువగా ఉంటుంది. ఓకే. సో ఇవి ఈ లక్షణాలు దీనిలో ఉంటాయి. అయితే ఇక్కడ కూడా చక్రం కనుక వాళ్ళకి ఉండి ఉంటే ఉమ్, ఉమ్, అధికార హోదాలో ఉంటారు. ఓకే. ఈ వేలకి పైన చక్రం ఉంటే ఉమ్, అధికార హోదాలో ఉంటారు. ఉమ్, దీంతో పాటు అడ్డగీతలు, అంటే ఇలా కాకుండా ఇలా అడ్డగీతలు ఉంటే కనుక చెక్ చేసుకోండి, ఏవో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఓకే. ఇలా ఇలా కాకుండా ఇట్లా ఉమ్, నిలువుగా చీలికలుగా ఉన్నట్టు, ఉమ్, ఇలాగా కొంతమందికి అడ్డంగా ఉన్నట్టు ఓకే. ఉంటే కనుక ఇంటర్నల్‌గా ఏదో ఒక సమస్య, ఒకటి విడిచి ఒకటి, చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, ఉమ్, అనారోగ్య సమస్యలు ఎక్కువ ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. తర్వాత ఈ వేలు మీద కనుక పుట్టుమచ్చ ఉంటే ఉమ్. మంచిగా గట్టిగా డబ్బులు ఉంటాయన్నమాట. ఓకే. సో అది. మనకి లేదులే కానీ ఉన్న వాళ్ళకైతే చాలా ఉన్న ఉంటాయి. వాళ్ళకైతే కనుక ఉమ్, బాగా ఉంటుంది. బాగుంటుంది. బంగారం కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు వాళ్ళు. ఓకే. ఓకే. ఉమ్, బంగారాలు కూడా తరచూ మారుస్తుండం కానీ, కొంటూ ఉండం కానీ, ఇలాంటివి చేసే అవకాశాలు ఈ వేలికి చివరలో కనుక పుట్టుమచ్చ ఉంటే అద్భుతం. రైట్. సో మరి మీ వేలు ఎలా ఉంది? కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఎంతవరకు మ్యాచ్ అయినాయి ఈ విషయాలన్నీ కూడా మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయా? ఇప్పుడు నేను చెక్ చేసుకున్నాను. చూడండి నా వేలు కొంచెం లావుగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. సో నేను చెక్ చేసుకున్నాను. నిజమే కదా! చెప్పే విషయాలు కరెక్టే కదా! అని నాకనిపించింది. మరి నాతో మీరు ఏకీభవిస్తే చెక్ చేసుకొని ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ విషయాలు అందరికీ చేరవేసే ఒక కార్యక్రమాన్ని తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళకి ఈ విషయం చేరాలి. మన వేళ్ళు ఎలా ఉన్నాయి? ఈ వేలు ఏం సూచిస్తుంది అని ప్రతి ఒక్కళ్ళకి చేరేలా లైక్ చేసి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నడిపి వేలు పెద్దది రాజు. దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చేతి వేళ్ళలో రాజు అని అంటారు. ఎందుకంటారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే.